లోహర్, మమితా బైజు లాంటి యూత్ క్రష్ బ్యూటీలకు ఓ రేసింగ్ యాక్ట్రెస్ పోటీగా మారబోతోంది. ఆమె చేసినవి 2 సినిమాలే అయినా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ పై కన్నేయడమే కాదు, అటు మలయాళం ఇటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లకు కాంపిటీషన్ అయిన ఆ గ్లామర్ గర్ల్ ఎవరో ఒక లుక్ వేసేద్దాం. ప్రేమలు, డ్రాగన్ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు మమితా బైజు, కయాద్ లోహర్. ఆఫర్లు కూడా అలానే కొల్లగొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉందనుకుంటే ఇప్పుడు వీరికి కాంపిటేటర్ అయింది అండర్ రేటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్. వీరిలా ఒక్కసారిగా లైమ్ లైట్లోకి రాలేదు, కానీ నయా సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఆశా కూడా సాంగ్తో మెప్పించింది. కన్నప్పకు కమిట్ అయి ఒక్కసారిగా చర్చకు దారి తీసేలా చేసింది. అంతకుముందు ఓం భీంబుష్ స్టార్ చిత్రాలతో పలకరించినా పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ కన్నప్పలో సాంగ్ రిలీజ్ కాగానే మేడం నేమ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కన్నప్పతో హ్యాట్రిక్ పై కనేసింది బ్యూటీ. అన్నీ సెట్ అయ్యుంటే రిజల్ట్ ఈ నెల 25కే తేలిపోయేది. కానీ విఎఫ్ఎక్స్ ఇతర కారణాల వల్ల జూన్ 27కు బొమ్మ పోస్ట్ పోన్ అయింది. ఈ పాన్ ఇండియా చిత్రమే కాదు, మేడం చేతిలో మరొక 3 ప్రాజెక్టులున్నాయి. ఎదియం మురళితో అథర్వతో జోడీ కడుతోంది. ఇందులో కయాద్ లోహర్ మరొక హీరోయిన్. ఈ సినిమా కూడా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైనే ప్యార్ కియా అనే సినిమాతో మాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయింది తమిళ పొన్ను. హరీష్ కళ్యాణ్ 15 మూవీకి కమిట్ అయింది ప్రీతి ముకుందన్. లిఫ్ట్ డైరెక్టర్ వినీత్ వరప్రసాద్ డైరెక్టర్. స్టార్ మూవీలోనే ఈ ఇద్దరు కలిసి నటించాల్సిందే. ఫస్ట్ హరీష్ ఈ సినిమాకు కమిట్ కాగా ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయ్యాడు కవిన్. అలా మంచి హిట్ మిస్ చేసుకున్నాడు హరీష్. తెలుగు జెర్సీ మూవీలో నాని కొడుగ్గా చివర్లో మెరిసిన హరీష్ తమిళ్లో పార్కింగ్, లబ్బర్ పందుతో ప్రూవ్ చేసుకున్నాడు. సైలెంట్ హిట్స్ ఇచ్చి మెల్లిగా దూసుకుపోతున్న ప్రీతి ముకుందన్ ఇక హ్యాట్రిక్ హిట్ కొడితే మరిన్ని ఛాన్సులు కొల్లగొట్టి ఈ ఇద్దరి భామలకు మరింత టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటట్లు కనిపిస్తోంది.